నందు ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు ఉన్నటువంటి లేఖన భాగం మనందరికీ తెలుసు. పొలంలో గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నప్పుడు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి వారికి ఒక శుభవర్తమానాన్ని అందజేస్తుంది. ఏంటంటే 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవారు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినట మీరు చూసేదరని వారితో చెప్పారు. కాబట్టి గొర్రెల కాపరులకు ఎందుకు ఆ యొక్క సందేశము వెళ్ళింది అనేటువంటి విషయంలో మనం చాలా చాలా వర్తమానాలు మనం విన్నాం. అవును, నిజమే. గొర్రెల కాపరులు ఊరికి దూరంగా ఉన్నారు. గొర్రెల కాపరులు ప్రధానంగా ఏం గొర్రెలు ఇవి అని అంటే, దేవుని యొక్క మందిరములో బలిగా అర్పించబడటానికి దహన బలి కావచ్చు, పాప ప్రాయచిత్తార్థ బలి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా బలిగా అర్పించడానికి వీరు గొర్రెలను సిద్ధం చేస్తూ ఉన్నారు, గొర్రెలను మేపుతూ ఉన్నారు. దేవునికి గొర్రెలుగా ఆ గొర్రెలను బలిగా అర్పించడానికి అవి నిష్కళంకమైనవిగా, నిర్దోషమైనటువంటివిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ గొర్రెలను మేపేటువంటి బాధ్యత ఆ గొర్రెల కాపర్లు తీసుకుంటున్నారు. కాబట్టి గొర్రెల కాపర్లకి ఇక్కడ చూసినట్టయితే ఆనాటి దినాల్లో గొర్రెల కాపర్లు చాలా సమాజానికి దూరంగా ఉండేటువంటి వారు, ఎటువంటి గుర్తింపు లేనటువంటి వారు. వారు ప్రభు అంటే దేవునికి అర్పించబడేటువంటి గొర్రెలను మేపవలసినటువంటి వారై ఉంటున్నారు. కాబట్టి వీరు ఊరిలోనికి రావడానికి లేదు. రెండో మాట వీరి యొక్క పరిస్థితి ఏంటంటే, వీరు ఎటువంటి విషయం చెప్పినప్పటికీ కూడా అది చెల్లదు. లేకపోతే వీరు ఎటువంటి సాక్ష్యం ఇచ్చినా చెల్లనటువంటిది చెల్లదు. కాబట్టి వారు దూరంగా ఉండేటటువంటి వారు, తృణీకరించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అనేటువంటి విషయాన్ని గొర్రెల కాపరులను మనం అర్థమవుతుంది. ఆనాటి సమాజ పరిస్థితులు అవి హిస్టారికల్గా చూసినట్లయితే. అయితే దేవుడు ఆ గొర్రెల కాపరులను దర్శించాడు క్రిస్మస్లో. గొర్రెల కాపరులు యేసు పుట్టిన తర్వాత దేవదూత వారికి దర్శనపూర్వకంగా వారితోటి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నిజంగా ఎంత గొప్ప ధన్యత గొర్రెల కాపర్లు పొందుకున్నారో. ఊరికి దూరంగా ఉండేటువంటి వారు, తృణీకరించబడినటువంటి వారు, వారు కుటుంబంతో కానీ సమాజంతో కానీ కలిసి ఉండనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా దేవుడు వారిని దర్శించాడు. ఒక శుభ వర్తమానాన్ని, శుభ సందేశాన్ని దేవుడు వారికి అందిస్తున్నాడు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో, తృణీకరించబడినటువంటి స్థితిలో, త్రోసివేయబడినటువంటి స్థితిలో, దూరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీకు నాకు కూడా దేవుని యొక్క సందేశం ఏంటంటే, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన సర్వలోకమునకు రాజు. ఆయన మన యొక్క పాపములను తీసివేయడానికి వచ్చినటువంటి మహారాజు. ఆయన దేవుడే ఈ యొక్క లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క సందేశాన్ని గొర్రెల కాపరులకు అందించిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే, ఆ దూత ఏం చేస్తుంది, ఆ దూత మీరు వెళ్ళి చూడండి, ఒక ఆనవాళ్ళు చెప్తున్నారు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు, దానికిదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరు. కాబట్టి మీరు వెళ్ళి చూడండి, రక్షకుని దర్శించుకొని. ఎప్పుడైతే ఆ యొక్క దూతలు చెప్పారో, దూతల సమూహం ఉంది. గబ్రియల్ దేవదూత ప్రధానమైనటువంటి దూత. ఆ దూత చెప్పిన వెంటనే ఏం చేస్తున్నారు, వెంటనే అక్కడికి వెళ్ళి 15వ వచనం, దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు.
మనం బేత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువులను చూసిరి. కాబట్టి ఈ గొర్రెల కాపరుల దగ్గర నుండి మనం నేర్చుకోవలసినటువంటి సందేశం ఏంటంటే, గొర్రెల కాపరుల దగ్గర నుండి మనం తీసుకోవాల్సిన సందేశం ఏంటంటే, వారు ఏదైతే విన్నారో విన్న దానిని వారు చూడటానికి బయలుదేరి ఉన్నారు. మనం ఏం చేస్తామంటే ఈ రోజుల్లో చాలా చాలా వాక్యం వింటాం. వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పరిశీలన చేయము. వాక్యాన్ని వింటాం కానీ వాక్యానుసారంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేయము. వాక్యానుసారంగా ఆహ్, మనము ఆహ్, మారడానికి, మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయము. అయితే ఇక్కడ గొర్రెల కాపరులు దేవుడు దూత ద్వారా తమతో తెలియజేయించినటువంటి సంగతి ఏదైతే విన్నారో, ఆ సంగతినికి వారు విధేయులైపోయి ఏం చేస్తున్నారంటే, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనం బేత్లెహేము వరకు వెళ్ళి హ్మ్, ఆయనను చూద్దాం రండి. ఒకరితో ఒకటి చెప్పుకున్నారంట. కాబట్టి వారు త్వరగా వెళ్ళి యేసేపును మరియను తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలను ప్రచురం చేసిరి. ఎంత గొప్ప సంగతో! ఎంత గొప్ప ధన్యత! యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకను గురించి, ఆయన పుడతాడని ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఆహ్, ఊరి బయట ఉన్నటువంటి గొర్రెల కాపరులకు దేవదూత తెలియజేస్తే, ఆ దూత ఆ శిశువుని గురించి చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి వారు మరియా, యేసేవులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు విని ఆశ్చర్యపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఆశ్చర్యపోయినట్టుగా చూస్తా ఉన్నాం. అయితే చూడండి, ఆహ్, గొర్రెల కాపరులు చేసుకున్నటువంటి క్రిస్మస్ ఏంటి అంటే 20వ వచనం చాలా కీలకమైనటువంటి వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. కాబట్టి ఈ క్రిస్మస్‌లో గొర్రెల కాపరులు చేసినటువంటి పనేంటంటే, తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని కూర్చి దేవుని మహిమపరచుచు హ్మ్, తిరిగి వెళ్ళిరి. గొర్రెల కాపరులు వారు దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క దేవదూత చెప్పినటువంటి ఆ సందేశానికి విధేయులై వారు వచ్చి ప్రభువుని చూచారు. ఈరోజు మనం మన ప్రభువుని చూడగలుగుతున్నాం మన కనులతోటి. ఆ గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే తమతో చెప్పబడినటువంటి మాటలు వాళ్ళు ప్రచురం చేశారు. వారు పలికారు, చెప్పారు తమతో చెప్పబడినటువంటి మాటలు. రోజు క్రీస్తుని గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. ఎన్నో విషయాలు వింటున్నాం కదా! మనతో చెప్పబడినటువంటి మాటలు మనకి వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రతిదినము దర్శిస్తూనే ఉన్నాడు. మరి దర్శిస్తున్నటువంటి నీవు నేను చదువుకున్నటువంటి వాళ్ళమే. ఒకవేళ చదువు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ గొర్రెల కాపరులకు ఎటువంటి చదువు లేదు కానీ వారు తాము కన్న వాటిని, విన్న వాటిని ఏం చేస్తారంటే తమతో చెప్పబడినటువంటి మాటలు ప్రచురం చేస్తారు. ఏం ప్రచురం చేస్తారంటే వారు యేసును ప్రచురం చేస్తున్నారు. యేసు ప్రభు గురించి వారు చెప్తున్నారు. ఈరోజు యేసు ప్రభువుని గురించి నీవు ఒక్క మాటైనా మనకు ఇతరులతో మనం పంచుకోగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు గొర్రెల కాపర్లు ఏం చేస్తారు, తమతో చెప్పబడిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు. ఈరోజు యేసుని గురించి వారు ప్రకటించారు. యేసుని గురించి వారు తెలియజేసినటువంటి సంగతులను బట్టి వారు దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో వస్తున్నాయి, పోతున్నాయి. ప్రభువుని చూడాలి, ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభువుని గురించి ప్రచురం చేయాలి, ప్రభువుని గురించి దేవుని స్తుతించేటువంటి వారంగా మన జీవితాలు మార్చుకునేటువంటి వారు. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటే, గొర్రెల కాపర్లు వారు దూరంగా ఉండేటువంటి వారే, దీనులే, తృణీకరించబడినటువంటి వారే అయినప్పటికీ కూడా దేవుని యొక్క సందేశం వారికే వచ్చింది. ఈరోజు దీనులుగా కనుక ఉండగలిగితే, దూరంగా త్రోసిపోయినటువంటి స్థితిలో ఉంటే ఆ సందేశం నీకు నాకే. దేవుడు మనల్ని దర్శించేటువంటి దేవుడు. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు, ఆయనను వినయము గలవారిని ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకు
వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. కాబట్టి ఎవరైతే ఆయనకు దీనులుగా వినయంగా ఉంటారో వారి వద్దకు దేవుడు వచ్చి నివసిస్తారంట. ఎంత నిజమైనటువంటి గొప్ప ధన్యత ప్రభు గొర్రెల కాపట్ల విషయంలో. కాబట్టి నేను కూడా అటువల్ల క్రీస్తును ప్రచురించేటువంటి వారు, కన్న వాటిని వెళ్ళి వాటిని మనము బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా మనము ఉందుగాక. మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొర్రెల కాపరులను మీరు దర్శించి మీ యొక్క రాకడను గురించినటువంటి సందేశాన్ని ప్రభు బిడ్డలు తెలుసుకునేటట్లుగా మీరు చేశారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ మాటలు విని వారు విధేయత చూపించారు, వారు ప్రభువుని చూచారు, ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభువుని గురించి ప్రచురం చేశారు, తాము విన్నవాటిని కన్నవాటిని బట్టి మిమ్మల్ని స్తుతించారు. ఇటువంటి ఆధ్యాత్మిక జీవితం మాలో కూడా ఉండనట్లుగా మీరు కృపదయ చేయమని ఈ మాటలు మా వినిటిలో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.